వాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. అర్గుల్ గ్రామంలో ఆరబెట్టిన పసుపు తడిసి ముద్దైపోయింది. జొన్న పంట వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలో వడగళ్ల వాన సృష్టించిన బీభత్సం ఇది. పంట ఎలా వాలిపోయిందో మనం చూస్తున్నాం. అర్గుల్ గ్రామంలో ఆరబెట్టిన పసుపు తడిసి ముద్దైపోయింది. జొన్న పంట వరద నీటిలో కొట్టుకుపోయింది. రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాలు ఇంత దారుణం చేశాయంటూ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా సేమ్ సిచ్యువేషన్. బేల మండలంలో అకాల వర్షం రైతులకి భారీ నష్టం మిగిల్చింది. పాటాన్, చేప్రాల గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట నేలవాలింది. ఒక్క బేల మండలంలోనే 50 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలంలో వడగండ్ల వాన రైతన్నలకు గుండె కోత మిగిల్చింది. అకాల వర్షంతో అరటి, చీని, మొక్కజొన్న, బొప్పాయి, దానిమ్మ తోటలకు భారీ నష్టం వాటిల్లింది. బత్తులపల్లి మండలంలోని కాటమకుంట, నల్లబోయినపల్లి, డిచెర్లోపల్లి, ముద్దనపల్లి, కట్టకిందపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని అధికారులను కోరారు. ఇదే ఫస్ట్